చూస్తే నిన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి 2 అంశాలు కనపడతా ఉన్నాయి. ఒకటి, ఆ గట్టునుంటావా ఈ గట్టుకు వస్తావా, రెండే కనపడతా ఉన్నాయి. జనసేన వామపక్షాలు ఒక కూటమిగా ఏర్పడ్డా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఆయన మళ్ళీ కొంతకాలం అంతర్ధానం కావటం, మళ్ళీ రావటము, ఈ నేపథ్యము కొంచెం జరుగుతున్న నేపథ్యంలో చూస్తుంటే వాతావరణం ఎట్లా ఉందంటే టీడీపీ వైసీపీ మధ్య ఆల్మోస్ట్ ఒక ప్రత్యక్ష పోర్లా కనపడతా ఉంది. అటైనా ఉండి ఇటైనా ఉండి అనే పరిస్థితిలో పునరేకీకరణ జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రావనుకున్న వాళ్ళు, లేదంటే అక్కడ గెలవలేమనుకున్న వాళ్ళు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, కిషోర్ చంద్ దేవ్ లాంటి వాళ్ళు టీడీపీకి వస్తున్నారు. రేపు వాళ్ళు పార్లమెంట్ క్యాండిడేట్లు కాబోతున్నారు కర్నూలులో కానీ రేపు అరకులో కానీ. అట్లానే నిన్న అవంతి శ్రీనివాస్ గారిని చూసాం, భీములు టికెట్ అడిగారు, టికెట్ అక్కడ దొరికే అవకాశం లేదు కాబట్టి వైసీపీలోకి వస్తా ఉన్నారు. ఇటువంటి వాతావరణం కనపడతాం. ఇది ఎన్నికల టైంలో సహజంగానే పార్టీలు మారుతూ ఉంటారు. బట్ ఎందుకోసం, టికెట్ల కోసం మారుతున్నారా, లేదు గెలుస్తామనుకొని మారుతా ఉన్నారా? పాలసారథి గారు, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా సరే తన గెలుపు కోసం ఆలోచన చేస్తాడు. మొట్టమొదటి ప్రాధాన్యత ఏమిటంటే తను గెలవాలి, తన పార్టీ గెలవాలి, అది ప్రాధాన్యత. సో తను ఉన్న పార్టీ చేసే విధానాలు కానివ్వండి, ఆలోచించే విధానాలు కానివ్వండి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు. నోరు విప్పినా విప్పలేకపోయినా కూడా ఏ విధంగా జరుగుతుంది, పార్టీ ఏ దిశలో నడుస్తుందని చెప్పేసి ఆలోచన చేస్తాడు. బహుశా ఈరోజు అవంతి శ్రీనివాస్ గారు కానీ, ఆమంచి కృష్ణమోహన్ గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉంటే మనకి ఇది ఉండదు, లేకపోతే ప్రజలకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంలో బహుశా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది, మన తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది అని చెప్పేసి వాళ్ళు భావించుండొచ్చు. లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తర్వాత ఆయన ఏదైతే పోరాటం చేస్తున్నాడో ప్రత్యేక హోదా గురించి వదలకోకుండా, పట్టు వదలకోకుండా మొట్టమొదటి నుంచి ఏదైతే పోరాటం చేస్తున్నాడో, లేకపోతే నవరత్నాలని చెప్పేసి ప్రతి కుటుంబానికి కూడా, ఎందుకంటే ఈ పార్టీ నవరత్నాలని ఎద్దేవా చేసింది ఒక 2 సంవత్సరాల క్రితం. అమెరికా బడ్జెట్ సరిపోదు, లేకపోతే 5 రాష్ట్రాల బడ్జెట్లు సరిపోదు రకరకాలుగా మాట్లాడారు. మళ్ళీ అదే నవరత్నాల్ని మరి వీళ్ళు అమలు చేయటం కానీ, అంతేకాకుండా అభివృద్ధి అని చెప్పేసి దోపిడీ ఏం జరుగుతుందో క్షుణ్ణంగా అర్థమవుతుంది. దోపిడీ ఒక 10 మందో 15 మందో. ఆమంచి కృష్ణమూర్తి గారు చెప్పిన ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారి చుట్టూతా ఉండే కోటరీ ఒకే సామాజిక వర్గానికి సంబంధించింది, వాళ్ళు మాత్రమే దోచుకుంటున్నారు, దోచుకుంటాం మూలంగా మన పార్టీ ప్రతిష్ట దిగజారుతుంది అని చెప్పేసి భావన వాళ్ళు వ్యక్తపరిచారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు భావించి ఉంటారని చెప్పేసి భావిస్తున్నాను. ఇప్పుడు ప్రజల్లో మీరు కూడా చూస్తూ ఉంటారు, మీకు తెలియని విషయం కాదు, లేదా ఖమ్మంపాటి రామ్మోహన్ తెలియని విషయం కాదు. జగన్ని ఒకసారి చూడాలి. ఎందుకు చూడాలి, ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు, గతం ఏంటి, వీటన్నిటిని పక్కన పెడితే లోవర్ అంటే పేద వర్గాల్లో జగన్ ఒకసారి చూడాలి అనే భావన ఒక వేవ్ లాగా వెళ్ళిపోతా ఉంది. దానికి పథకాలకి సంబంధం లేదు, ప్రభుత్వం ఏం చేసింది సంబంధం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఆయన మీద వ్యక్తిగతంగా ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఆయన ఫ్యాక్షనిస్టు, ఆయన మీద కేసులు ఉన్నాయి, హత్య కేసులు ఉన్నాయని చెప్పేసి రకరకాలుగా చెప్పేవాడు ముఖ్యమంత్రి కాకముందు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రతివాడి గుండెల్లో కూడా ఆఖరికి తెలుగుదేశం వాళ్ళు కూడా చేతులెత్తి నమస్కరించే పరిస్థితికి ఆయన ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చే ఏదైతే అపవాదులు ఉన్నాయో అవన్నీ కూడా అబద్దాలే. ఆయన ముఖ్యమంత్రి అయితే రాజశేఖర్ గారి కంటే కూడా మంచి పనులు చేస్తాడని ఒక నమ్మకం ప్రజల్లో కలిగింది. ఎందుకంటే ఎంపీలకి ఎమ్మెల్యేలకి ప్రజల భావాలు చాలా త్వరగా తెలుస్తాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి. ముఖ్యమంత్రులు లేకపోతే పెద్ద పెద్ద నాయకులందరూ మాలాగా టీవీలో కనబడతారేమో కానీ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో రోజు గ్రామాల్లోకి వెళ్తారు, ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్ వినపడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ గారి పథకాలు, జగన్ గారి ఆలోచన, మళ్ళీ వైసీపీ గెలుస్తుందనే ధీమాతో వస్తున్నారు అనుకుంటున్నారా వీళ్ళందరూ, లేదా అక్కడక్కడ సీట్లు అడ్జస్ట్మెంట్ కుదరకొస్తున్నట్టు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు మొన్న సినిమా చూసాం యాక్సిడెంటల్ ప్రెసిడెంట్ అని చెప్పేసి, అట్లాగే యాక్సిడెంటల్ గవర్నమెంట్ ఈ రోజు మన రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఆ రోజు మీరు ఏ సర్వేలు చూసినా, ఏ ప్రజలు చూసినా కూడా టెక్నికల్ గ్రౌండ్స్ మీద టీడీపీ గెలిచిందేమో కానీ నిజంగా ప్రజాస్పందన బట్టి కాదనేది మనకు అర్థమవుతా ఉంది. మా పార్టీలో జరిగిన తప్పులు కానివ్వండి. యాక్సిడెంటల్ ప్రెసిడెంట్ 10 సంవత్సరాలు ఉన్నాడు సిట్టింగ్. అట్లాగే మీరు అట్లా అనుకున్నా కూడా అది యాక్సిడెంట్ పిఎం అనే పదం వాడారు కానీ గవర్నమెంట్ రామారావు